హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరి బోండాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ నెల్లూరి బోండాల్లోకి మనము ఉల్లిపాయలతో చేసే ఎర్ర కారం చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఆ రెండింటిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మనము బోండాలు తయారు చేసుకోవడానికి ఇలా దోసపిండిని తీసుకోవాలి. సో దోసపిండి అనేది కొద్దిగా గట్టిగా మనము రుబ్బుకొని పెట్టుకోవాలి. చూసారా, అప్పుడే బోండాలు అనేది కరెక్ట్ షేప్లో వస్తాయి. ఇప్పుడు ఈ దోసపిండిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అదేవిధంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం బోండాల పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని ఆ కన్సిస్టెన్సీతో ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ దోసపిండి కొద్దిగా పల్చగా ఉందంటే మీరు బియ్యం పిండి కానీ లేదా మైదా పిండి కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏం వేయట్లేదు, దోసపిండిని గట్టిగా రుబ్బుకున్నాను కాబట్టి కన్సిస్టెన్సీ సరిపోతుంది. చూసారా, ఫైనల్గా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా తడి చేసుకొని మనము ఆయిల్ని హీట్ చేసుకొని అందులోకి బోండా షేప్లో మనము ఈ బోండాల్ని వేసేసుకోవాలి. స్టవ్ ఫ్లేము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే బోండాలు వేయంగానే త్వరగా మాడిపోతాయి. ఈ విధంగా కొద్దిగా పిండిని తీసుకొని మనము బోండాల షేప్లో వేసుకోవాలి. ఇలా బోండాలన్నీ వేసుకున్న తర్వాత చక్కగా మనము అన్ని వైపులా కలుపుకుంటూ వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో మనము డీప్ ఫ్రై చేసుకున్నామంటే అన్ని వైపులా బాగా ఇవి ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము వీటిని టిష్యూ పేపర్ మీదకి తీసేసుకుందాం. అంతేనండి, దోసపిండి మిగిలితే మనము ఈ విధంగా నెల్లూరు బోండాల్ని చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఈ బోండాల్లోకి నెల్లూరి ఫేమస్ ఎర్రకారం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ఎర్రకారం చాలా సింపుల్గా మనము ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఇక్కడ చూడండి, నేను ఎండుమిరపకాయల్ని ఇలా ఒక అరగంట పాటు వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను. ఇలా చేయడం వల్ల ఈ ఎండుమిరపకాయలు త్వరగా మెదిగిపోతాయి కాబట్టి సో ఇలాగైనా చేసుకోవచ్చు, లేదా ఎండుమిరపకాయలు అలాగే వేసుకోవచ్చు. తర్వాత జీలకర్ర, నానబెట్టుకున్న చింతపండు, వెల్లుల్లిపాయ, అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళని ఏమి యాడ్ చేయకుండా మనము చట్నీలాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ చట్నీతో మనము ఈ బోండాల్ని తిన్నామంటే స్పైసీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.